అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. ప్రజల కోసం, పలకరింపుల కోసం, వాళ్ళని ఓదార్చడం కోసం, కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ కష్టాలు తీర్చి ఆదుకునే దానికోసం జనం దగ్గరికి వెళ్ళే నాయకులు మనం గతంలో చాలామంది చూసాం. కానీ జనం మీదే దాడి చేయడానికి వెళ్ళే నాయకుల్ని ఇప్పుడు చూసామా? ఇప్పుడు చూస్తున్నాం. అది కరెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అచ్చు గుద్దినట్టు సరిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనకి వెళ్ళారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఆ పర్యటనకి వెళ్ళి ఆ పర్యటనలో ఒక నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళల మీద దాడి, దాన్ని అడ్డుకోపోయినటువంటి పోలీసుల మీద దాడి, ఎవరి కోసమైతే వెళ్ళారో అంటే పొగాకు రైతులని పరామర్శించడం కోసం వాళ్ళకి వెళ్ళారు, అదే పొగాకు రైతుల మీద కూడా దాడి. చివరికి పొగాకు పంటను తొక్కేస్తూ వైసీపీ కార్యకర్తల ఆనందం. ఇవన్నీ ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. దీని మీద చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తిక్ గారు. సార్, ప్రజల కోసం, ప్రజల్ని పరికరించడం కోసం, ప్రజల కష్టాలని బాధల్ని అర్థం చేసుకునే దానికోసం, వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానికోసం అనేక మంది ప్రతిపక్ష నాయకులు పనిచేయటం మనం గతంలో చూసాం. ప్రతిపక్ష నాయకులు అనేది ఇవాళ టీడీపీ అధికారంలో ఉండొచ్చు, ఇదే టీడీపీ మొన్నటిదా ప్రతిపక్షమే కదా. ఆ తర్వాత అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది రాజకీయ నాయకులు ప్రతిపక్ష స్థాయిలో తమ స్థాయిని చూపించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్, ప్రజల కోసం వెళ్తున్నారా, ప్రజల మీద దాడికి వెళ్తున్నారా? ఇవాళ అక్కడ మహిళల మీద దాడి, పోలీసుల మీద దాడి, తర్వాత రైతుల మీద దాడి. కార్తిక్ గారు, ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా అంటే 2014 దాకా ఎవరితో రాజకీయం చేశారు? ఎవరి మీద ఆయన ఇప్పుడు అవతల వ్యక్తులు చెన్నారెడ్డి గారు కావచ్చు, లేదంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇలా అంజీ గారు కావచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళని చూసుకుంటా ఉంటే వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నా, ప్రతిపక్ష నేతలుగా ఉన్నా వాళ్ళతోటి రాజకీయంగా పోరాడారు ఆయన. అవును. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడో ప్రజలందరికీ తెలిసిన తర్వాత, అతని మనస్తత్వం తెలిసిన తర్వాత అతని ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ 10 సంవత్సరాలు ఆయనతో కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. అవును. ఈరోజు ఒక్కసారి కనుక గతాన్ని గుర్తు చేసుకుంటా ఉంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఒక్క రాజకీయ నాయకులే కాకుండా ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం కళ్ళ ముందు చూసాము. కాబట్టే వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఇతను ఒక నియంతలాగా పరిపాలిస్తున్నాడు, ఒక నియంత రాజు ఎలా ఉంటాడో ఎలా ఉన్నాడే తప్ప ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు పనికిరారు, రాజకీయం చేయడానికి అనర్హులు అని చెప్పని చాలా స్పష్టమైన తీర్పిచ్చారండి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సాంప్రదాయంగా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ ఆ పార్టీ వాళ్ళు చేసింది అంటే ప్రతిపక్షాల మీద విపరీతంగా ద్వేషం పెంచారు వాళ్ళకి. మీరు ఇక్కడ గమనించుకోవాలి. అదే కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం వాళ్ళకి ఏదో మేలు చేస్తున్నారనే ఆలోచన చేశారు. ఇతను వచ్చిన తర్వాత కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అని చెప్పి చెబుతున్నాడే తప్ప వాళ్ళ మీద చేసిన దాడులు ఓసీల మీద చేయలేదు. గమనించుకోండి మీరు. ట్రూ. వాళ్ళ ఆస్తులు దోసుకున్నంతగా ఓసీల ఆస్తులు దోసుకోలే ఇతను. నిజమే, కనపడుతుందిగా, కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పటికీ నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన పని ఏంటంటే, అతను చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు జనం మర్చిపోకుండా ఇప్పటికప్పుడు గుర్తు చేయాలి. ఇప్పుడు అతను బయటకు వస్తే వాళ్ళు చేసే కార్యక్రమాలను చూస్తున్నారు కాబట్టి పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలి. కాదు సార్, మీ ఛానల్లో, మీరు ఓనర్గా ఉన్న ఛానల్లో మహిళల్ని కించపరుస్తూ కామెంట్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఈ కామెంట్స్ మీ దృష్టికి వచ్చాయో లేదో ఒకసారి దీని మీద మీరు స్పందించండి. నేను అడగటానికి పోతే మహిళల మీద దాడి చేస్తారా? మహిళల మీద దాడి చేయొద్దండి అని చెప్తే వైసీపీ కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేస్తారా? అంటే పోలీసులు అంటే భయం ఉండదు, మహిళలంటే గౌరవం ఉండదు, రైతులంటే ప్రేమ ఉండదు. ఎవరి మీద సార్ ప్రేమ, గౌరవం, భయం? ఇప్పుడు కట్టవారు మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, అతను తెలిసి ఎన్ని ఎందుకు చేస్తున్నాడు? ఆంధ్ర రాష్ట్రంలో అలజడులు రేపి, గొడవలు సృష్టించేసి, పెట్టుబడులు రాకుండా చేసి, పరిశ్రమలు రాకుండా చేసి, ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు వెళ్ళకూడదనే ఆలోచన చేయాలని చెప్పి పదే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప అతను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టి, తప్పులు ఏదైనా చేస్తుంటే దాన్ని ప్రజలకు చెప్పి, ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజాస్వామ్యయుతంగా మళ్ళీ అధికారంలో రావాలని కోరుకోవట్లేదు. మీరు గమనించండి. నిజానికి సార్, పొగాకు రైతుల పరామర్శ కోసం వెళుతున్నారు, అంతకుముందు మిర్చి రైతుల పరామర్శ కోసం వెళుతున్నారు. మంచి కార్యక్రమాలు, ఖచ్చితంగా రైతుల కోసం ఓటాన్ని మనం అభినందించి తీరాలి. వాళ్ళ తరపున ప్రశ్నిస్తే. కానీ దీనికి అడ్డొస్తున్నాను నేను. ఎప్పుడు వెళ్ళాలి? ప్రభుత్వం పట్టించుకోకపోతే. ఈరోజు గ్రీన్ పొగాకును మొత్తాన్ని కొనమని చెప్పని ప్రభుత్వం వాళ్ళందరికీ
అందరికీ సమావేశపరిచి చెప్తానే ఉంది కదా, ఆ ప్రయత్నంలో ముందుకెళ్తుంది కదా. దాని గురించి ఏదైనా ఉంటే అవసరమైతే ప్రభుత్వమే కొనాలని ఒక నిర్ణయానికి వచ్చింది కదా. మరి ఇంకా ప్రభుత్వం పట్టించుకోలేదు ఎక్కడెక్కడ. అది పట్టించుకున్నప్పుడు పోవాలి, పట్టించుకున్నప్పుడు పోవాలి, అన్యాయం చేస్తుంటే పోవాలి. రైతులు ఆందోళన చేస్తూ బజారుకు వస్తే రైతులకు మద్దతుగా వెళ్ళాలి రాజకీయ పార్టీలు అనేవి. పోనీ సార్ రైతుల కోసం వెళ్ళారు, మనం అభినందిద్దాం. ఎట్లా అంటే యుద్ధం సైన్యాన్ని తీసుకెళ్ళి ఇన్ని వేల మందిని తీసుకుని వెళ్ళి దాడిలాగా ప్రయత్నం చేయడం అనేది అది రాజకీయ పార్టీలకు సబబేనా? కాకపోతే ఒకటి నేను అక్కడికి అనుకున్నాను సార్, లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. ప్రతి ఊరు నుంచి వైసీపీ కార్యకర్తలని వెహికల్స్ పెట్టి తరలించేటటువంటి పరిస్థితి. ఎందుకు అంత 4-5 నియోజకవర్గాల నుంచి? అవునా, 4-5 నియోజకవర్గాల నుంచి. ఎందుకు నేను అందరినీ ఇప్పుడు వాళ్ళు ఏ కాడికి రెచ్చగొట్టాలని, ప్రభుత్వం రెచ్చిపోవాలని, పోలీసులు వాళ్ళ లాఠీలకు పనిచెప్పాలని, వాళ్ళ తుపాకులకు పనిచెప్పాలని, అమాయకుల్ని బలి చేయాలని, ఆ శవాల మీద మళ్ళీ రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకోవాలని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారే తప్ప మహిళల మీద గనక వాళ్ళు దాడి చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పని, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మహిళలు పోరాటం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాయని ఉన్నారు. మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళి ఆ రోజు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినా కూడా ఈ రోజు ఇక్కడ జరుగుతున్న దానికి కూడా రైతులకు సంబంధించి ఈ రెండింటికి మధ్య ఆయన ఇంకెక్కడికి వెళ్ళాడు చూడండి, తెనాలి వెళ్ళాడు. అది చూస్తున్నాను అంటే వాళ్ళ మనస్తత్వం లేదు. మొన్న మహిళల గురించి ఏ విధంగా మాట్లాడారు, మీరు ముందు ఉదాహరించినట్లు వాళ్ళ ప్రసార మాధ్యమంలో అసభ్యకరంగా అవమానకరమైన రీతిలో వాళ్ళు మాట్లాడితే దానికి కొమ్మినేని శ్రీనివాసరావు ఆ కృష్ణరాజుకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే ఈ రోజు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి సంకర జాతి అంటాడా? మా జర్నలిస్టుల విలువను తీశారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మీరు నమ్మరండి కార్తిక్ గారు, నాకు తెలిసినంత వరకు చాలా మంది ఫోన్లు చేసి ఈ రోజు ఏంటి ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఇంకా చూస్తా ఊరుకుందంటే సమాధానం చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం చేసే పనిని సమర్థించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఏ విధంగా ఇప్పుడు నిన్న ఈ రోజు అక్కడ జరిగిందండి, పోలీసులు లాఠీలు పని చెప్తారు, లేదంటే తుపాకులు పని చెప్తారు, అమాయకులే కదా బలైపోయేది. దానివల్ల ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి మరి హెలికాప్టర్లు బెంగళూరు వెళ్ళిపోయాడుగా. రోజు అరెస్టుల పరమే పోలీసులు పెట్టుకోలేరుగా. ఇప్పుడు అభివృద్ధి చేయాలా, లేకపోతే వీళ్ళ గురించి ఆలోచించాలా, లేకపోతే వీళ్ళని తీసుకొని అదుపులో పెట్టాలా, కారాగారంలో పెట్టాలంటే రెండూ చేయాలి. అది రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా చేయాలి. ఎప్పుడైనా ఒక నేరం జరిగితే, ఎప్పుడైనా ఒక ఆందోళన జరిగితే పోలీసు అదే పని మీద ఉంటారు. అవును, కానీ రోజు అదే అంటే ఎట్లా? అవును, ఇప్పుడు వాళ్ళు అదే కార్యక్రమం మనం ఎంత రెచ్చగొట్టినా ప్రజలు కూడా మన వెంట లేరు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన దాన్ని ఉదాహరణగా తీసుకుందాం. నేను ఒక్కొక్క పర్యటన ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటన, అది రైతుల మీద దాడి జరిగింది, మిర్చి బస్తాలు ఎత్తకపోయారు, రైతులు ఆందోళన చేసిన పరిస్థితి చూసాం మనం. తర్వాత అనంతపురం సత్యసాయి జిల్లా రాప్తా నియోజకవర్గం వెళ్ళారు, అక్కడ వైసీపీ కార్యకర్త చనిపోతే పరామర్శకులు వెళ్ళారు, అక్కడ హెలికాప్టర్ ధ్వంసం, తర్వాత పైలట్ బ్యాగ్ ధ్వంసం తస్కరించబడిందని చెప్పేసి అక్కడ ఒక అపవాదు. తర్వాత మురళీనాయక్, అదే జిల్లాలో మురళీనాయక్ ఒక జవాను, వీర జవాను, అందరూ కూడా గర్వించాల్సిన జవాను, అక్కడికి పోయి కూడా నవ్వుకుంటూ పరామర్శించడం, జై జగన్ నినాదాలు ఇప్పించుకోవటం, అక్కడ పరువు తీసుకునేటువంటి ప్రయత్నం. తర్వాత మొన్న మీరు చెప్పినటువంటి తెనాలి పర్యటన, అసలు ఆ పర్యటనే చేయకూడదు, ఆ పర్యటన చేసి అదొక వివాదం. తర్వాత ఇవాళ ప్రకాశం జిల్లా, ప్రతి పర్యటన వివాదం అవుతూనే ఉంది, ప్రతి పర్యటన అభ్యంతరకరంగా ఉంటుంది. ఇప్పుడు అతని దగ్గర విస్తారంగా ధనం ఉందండి, వాళ్ళ మనుషులు వాళ్ళ శాసనసభ్యుల దగ్గర, మంత్రుల దగ్గర ప్రజల నుంచి దోసుకున్నటువంటి ధనం అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి ఉంది, ఇక రైతులకి ఆయన పంచుతారు సార్, 4 రూపాయలు ఇస్తారు, పొరపాటు పడుతున్నారు. ఇంకా పొగాకు సంబంధించిన ఆ బేళ్లు తీసుకెళ్లేదు, సంతోషించండి. మొన్న మిర్చి యార్డ్లో తీసుకెళ్ళినట్టుగా వాళ్ళు దోచుకోవడానికి అలవాటు పడ్డారు, జనానికి పంచుతారని మీరు ఎలా అనుకుంటారు? ప్రభుత్వం ఇవ్వట్లేదని ప్రశ్నించడానికి పోయారు, వాళ్ళ రూపాయి ఇవ్వచ్చు కదా, 1 రూపాయి వాళ్ళు ఎప్పుడు ఇస్తారండి? వాళ్ళు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మీరు చూసుకోండి, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఇతని వరకు ప్రజల కోసం ఏదన్నా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక స్కూలో లేకపోతే ఏదన్నా అనాథశాలనేమో, లేదంటే వేరే కార్యక్రమాలు మంచినీళ్ళ కోసం కేటాయించటమో, రహదారుల కోసం కేటాయించటమో ఇట్లాంటివి ఎప్పుడన్నా చేశారా? చేయరు కదా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తులు పోరాడుతున్నాడో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రజలైతే అర్థం చేసుకున్నారు. కూటమి వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. సుదీర్ఘమైన రాజకీయ జీవితం అదే చెప్పేది, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఆధారాలు బయటకు తీసి ఇప్పుడు చట్టబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఇంకొంచెం వేగం చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది.
అది వీళ్ళు చట్టబద్ధంగా చేసుకుని వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఏదైతే భావిస్తున్నారో వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు అని చెప్పని వాళ్ళలాగా వీళ్ళు ప్రవర్తించకూడదు. చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన రాజకీయ నాయకులకి ఎంత వ్యత్యాసం ఉందో ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి నక్కకి నాగలో కనుగొన్నంత వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ విధంగా చేయాలని మనం కూడా కోరుకోవద్దు. ఆ విధంగా చేసినందువల్లే అతనికి ఆ పరిస్థితి దాపురించింది కాబట్టి. కానీ కొన్ని విషయాల్లో ఇంకొంచెం వేగంగా ముందుకెళ్తే మాత్రం నిస్సందేహంగా వాళ్ళకి అడ్డుకట్టబడిద్ది. దాన్ని అదే మాత్రం ప్రజలు కోరుకుంటున్నారండి. పథకాల గురించో లేకపోతే వాళ్ళకి ప్రయోజనాల గురించో సహజంగా ప్రతి మనిషికి ఈరోజు స్వార్థం పెరిగింది. సమాజానికి ఏం చేశారు అనే దానికంటే కూడా నాకేం చేశారో అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు చూసుకుంటా ఉంటే 20,000 కిలోమీటర్ల రహదారులు బాగు చేశారు. 35,000 పనుల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రామాల్లో బాగు చేయమని చెప్పని ముందు పరిపాలన అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా ముందుకెళ్తాను అన్నారు. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి నీటి రంగాలకు సంబంధించి పురోగతి కనపడతా ఉంది. అమరావతి కనపడతా ఉంది, పోలవరం కనపడతా ఉంది, విశాఖ ఉక్కు కనపడతా ఉంది, పరిశ్రమలు కనపడతా ఉన్నాయి. ఈ చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది వీళ్ళకి. అంటే ప్రజలు గమనించట్లేదు నేను అన్నాను, కానీ దానికంటే కూడా వీళ్ళని చూస్తే వాళ్ళ కంపరంగా ఉంది. ఈ నాయకులను చూస్తే కంపరంగా ఉంది. వీళ్ళని ఎంత తొందరగా అదుపులో తీసుకొని కారాగారంలో పెడితే ప్రజలు శాంతిస్తారు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు 39% మందిలో నాకు తెలిసి ఇప్పుడు 20-22% మంది వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులకు వాళ్ళకి అసహ్యం వేస్తూ ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మిగిలిన వాళ్ళు ఆ గాంజా బ్యాచ్ కావచ్చు, ఆ ఇసుక మాఫియా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ గన్నులు దోచుకునేవాళ్ళు కావచ్చు, ఆ మద్యం కుంభకోణం వాళ్ళు కావచ్చు, గ్రామాల్లో పెత్తనం చేసిన వాళ్ళు కావచ్చు, అరాచకం చేసిన వాళ్ళు కావచ్చు, దాడులు చేసిన వాళ్ళు కావచ్చు, హత్యలు చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రమే మిగిలారు. ఆ గంజాయి బ్యాచ్ మాత్రమే మిగిలింది. కాబట్టి ఇది గమనించుకోవాలి. వాళ్ళు ఆ విధంగానే రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం రెచ్చిపోమనైతే నేను మాత్రం ఇటు పరిస్థితుల్లో సలహా ఇవ్వను, కానీ అదుపు చేయాల్సిన పనుల్లో మాత్రం ఇంకొంచెం వేగవంతం కావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ సార్.